హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ శివరాత్రి టు యూ ఆల్. మరి వాళ్ళ మహాశివరాత్రి కాబట్టి ఆ శివయ్యకి సంబంధించిన వీడియోనే మీకోసం చేయాలనుకుంటున్నానండి. మరి ఆ వీడియోలో ఏముంటుంది అనేది చెప్పేస్తాను, చూసేయండి. మహాశివరాత్రికి ఉపవాసం ఎలా ఉండాలి, ఏం తినొచ్చు, ఏమి తినకూడదు, ఆ శివయ్యకి ఏం సమర్పించవచ్చు, ఏమి సమర్పించకూడదు అనేదే మన టాపిక్. ఫస్ట్లీ అండి, మేబీ నా వీడియో కాస్త లేట్గా మీరు చూస్తారేమో. మేబీ నెక్స్ట్ శివరాత్రి కోసం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. బేసిక్గా అండి, ఏ పండగ అయినా సరే ఉదయాన్నే నిద్రలేసి చక్కగా తలారా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని అనేది రెగ్యులర్గా మనందరం ఫాలో అయ్యేదే. శివరాత్రికైనా కూడా అదే చేయాలండి. చేసిన తర్వాత ఏం చేయాలంటే, మన ఇంట్లో శివలింగం కనుక ఉంటే, మోస్ట్లీ అందరి ఇళ్లలోనూ ఉంటుంది, ఉంటే కనుక చక్కగా గంగా జలంతో పాలు, తేనె ఇలాంటి వాటితోటి శివయ్యకి అభిషేకం చేయాలన్నమాట. ఇకపోతేనండి, మనం కూడా మన గురించి శ్రద్ధ తీసుకోవాలి. డిహైడ్రేషన్ రాకుండా ఉండాలి అంటే అధికంగా టీలు, కాఫీలు తాగకండి. కుదిరితే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు, గ్లూకోజ్ ఇలాంటివి తాగండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అండి, వేయించిన పదార్థాలు తక్కువ తీసుకోండి. అంటే ఉపవాసం ఉంటే ఎలాగో ఏమీ తీసుకోమనుకోండి, బట్ మామూలుగా ఉపవాసం మితంగా కొంతమంది ఓన్లీ ఫ్రూట్స్ తింటాము, లేదంటే కొంతమంది రైస్ తినమండి, మేము సగ్గుబియ్యంతో చేసినవి తింటాము. ఇలా ఒక్కొక్కళ్ళ ఇళ్లలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదండి. సో అలా అందరికీ వర్తించేలాగా చెప్తున్నాను. వేయించిన పదార్థాలకి దూరంగా ఉండండి. ఇకపోతేనండి, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా తొందరగా అరిగే విధంగా ఉండాలన్నమాట ఆ ఆహారం. సో మితంగా లైట్గా ఉండే ఫుడ్ తీసుకోండి. ఎక్కువగా నన్ను అడిగితే ఫ్రూట్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది శివరాత్రి రోజు. శివుడికి అంకితం చేయబడ్డ ముఖ్యమైన పండగ ఏదన్నా ఉంది అంటే మన హిందూ సాంప్రదాయంలో అది శివరాత్రేనండి. కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు రకరకాల ఆచారాలతో భక్తులందరూ చాలా నిష్టగా ఈ శివరాత్రిని జరుపుకుంటారు. అంతేకాదండి, చాలామంది ష్యూర్గా అంటే 90% పీపుల్ ఉపవాసం ఉంటారండి. ఎవరో దాకా ఎందుకండి, మా ఇంట్లో నాకు కొంచెం ఆరోగ్యం పరంగా నేను ఉండనండి, కాకపోతే లైట్ ఫుడ్ తీసుకుంటాను. మా ఇంట్లో నా పిల్లలు, మా వారు వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటారు. ఇకపోతేనండి, శివయ్య అభిషేక ప్రియుడు కదా, వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఈయనకి ప్రతిరోజు అభిషేకం చేసినా సరే చాలా హ్యాపీ అవుతారంటండి. అండ్ శివరాత్రి రోజు చేయకపోతే ఎట్లా? సో ఇవాళ ఖచ్చితంగా ఆవు పాలు, చక్కగా నెయ్యి, తేనె మీకు అందుబాటులో ఏది ఉంటే అదేనండి. వాళ్ళు ఇలా చేస్తారు మేము కూడా చేయాలి అని అలా రూల్స్ పెట్టుకోమాకండి. మనస్ఫూర్తిగా మంచి భక్తితో మీరు ఎలా చేసినా కూడా ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు? ఆయన బోళాశంకరుడు కదా. మన మనసు బాగుండాలండి, మెయిన్ అది. ఈ శివరాత్రి పూజ అండి నైట్ టైం చేస్తూ ఉంటాం కదా. సో ఒక్కొక్కళ్ళేమో ఒక్కసారి చేస్తే, మరికొందరు 3 నుండి 4 సార్లు కూడా చేస్తుంటారు స్నానాలు చేస్తూ. అంటే డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి డిఫరెంట్ ఆచారాలు అనమాట. మరి మనం ఉపవాసం ఉన్నప్పుడు శివయ్యకి నచ్చనివి కొన్ని ఉంటాయండి. మనం ఏమి చేయకూడదు అంటే, అందులో ఫస్ట్ పాయింట్, కొబ్బరి నీళ్లతోటి అభిషేకం అస్సలు చేయకండి శివుడికి. చాలామంది కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ నేను ఈ మధ్యకాలం అంటే నేనేదో నా ఓన్ నాలెడ్జ్తో చెప్తుంది కాదండి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నాకున్న డౌట్స్ అన్నీ కూడా అక్కడున్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని మీకు చెప్తున్నాను అనమాట. కొబ్బరి నీళ్ళతో మాత్రం చేయకూడదనే చెప్తున్నారు. ఇకపోతేనండి, ఇది నాకు స్టిల్ ఉన్న డౌటే, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. శివయ్యకి గంధం మాత్రమే సమర్పించాలి, కుంకుమ పెట్టకూడదు అని అంటున్నారండి. మరి టెంపుల్స్లో నేనైతే చాలా వరకు శివలింగానికి చక్కగా చందనం పూస్తారు, అలాగే కుంకుమ కూడా పెడతారు. సో లైక్ వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనేది కాకుండా, ఆయన అర్ధనారీశ్వరుడు అయినప్పుడు, అమ్మవారు ఆయనలో ఉన్నప్పుడు కుంకుమ ఎందుకు పెట్టకూడదు అనేది నాకు అర్థం కావట్లేదండి. సో ఇది విన్నప్పటి నుంచి కూడా ఉన్న డౌటే, బట్ ఐ డోంట్ నో. నేనైతే మా ఇంట్లో శివయ్యకి మామూలుగా చందనం పెట్టి కొంచెంగా కుంకుమ కూడా పెడతానండి. ఎందుకంటే ఆయనలో నేను అమ్మని కూడా చూసుకుంటాను, ఆయన అట్లా సింగిల్గా ఊహించుకోలేను. కాబట్టి నేను నా పర్సనల్గా అయితే కుంకుమ కూడా పెడుతూ ఉంటాను ఆయనకి. డయాబెటిక్ పేషెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈ మధ్యకాలంలో 60 పైబడిన వాళ్ళకే కాదండి, 40లో 30లో కూడా షుగర్స్ వచ్చేస్తున్నాయి కదా. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, అఫ్కోర్స్ భక్తి ఉండొచ్చు, బట్ దేవుడు మన బాడీని కష్టపెట్టే విధంగా ఏది చేయమని చెప్పట్లేదండి. కాబట్టి మితంగా ఓవర్గా తినకండి. ఏ ఫెస్టివల్స్ అయినా సరే దేవుడి మీద శ్రద్ధ ఉండొచ్చు మనకి. అలానే కంప్లీట్గా డ్రైగా అసలు ఉమ్ము కూడా మింగం మేము, వాటర్ కూడా తాగము అని కొంతమంది అలా చేస్తూ ఉంటారు.
సో అలా చేసినందువల్లండి మీకే ఇబ్బంది రావచ్చు అండ్ తద్వారా మీ ఫ్యామిలీ వేరే వాళ్ళ షెడ్యూల్స్ కూడా దెబ్బతింటాయి. సో నా ఉద్దేశం ఏంటంటే లైట్గా ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్, మజ్జిగ చాలా చాలా మంచిదండి. శివరాత్రి అంటేనే శివ అని చలి వెళ్ళిపోతుంది కదా, ఆల్రెడీ వేడిగా అనిపిస్తోంది కదా టెంపరేచర్ కూడా. సో మజ్జిగ నిమ్మరసం పిండుకొని తాగండి, చాలా మంచిది. ఉపవాసంలో ఉన్నవాళ్ళండి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే ఏంటి? పళ్ళు, పాలు ఇలాంటివి మాత్రమే. లేదు ఇంకొంచెం మేము ఏమన్నా తినాలి, ఒట్టి వీటితోటి మేము ఉండలేము అనేవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి పీపుల్ అండి, వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను. పాలకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉపవాసం రోజుల్లో తీసుకోవచ్చు. అంటే పాలు, నెయ్యి, పెరుగు, వెన్న, పనీర్ ఇలాంటివి. అంతేకాదండి డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు మీరు, బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటివన్నీ కూడా. ఇంకొన్ని ఐటమ్స్ నాకు తెలిసినవి చెప్తానండి. ఏదన్నా పొరపాటున తప్పుగా చెప్తే ష్యూర్గా కరెక్ట్ చేయండి, నేనేమీ అనుకోను. సో దట్ మన వ్యూవర్స్కి కామెంట్ రూపంలో నేను పెడతాను. సో ఇక్కడండి ఉపవాసం ఉండే డేస్లో సగ్గుబియ్యం ఒకటి తినొచ్చు, గుమ్మడికాయ తినొచ్చు, చిరుధాన్యాలు, బంగాళదుంప, ఫూల్ మక్కన అంటారు కదా, తామర గింజలు అవి. ఇకపోతే అరటిపండు పెరుగు కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అండి, మంచి ఎనర్జెటిక్ అనమాట. ఇష్టపడే వాళ్ళు పెరుగులో అరటికాయని అలా సన్నగా చాప్ చేసేసుకుని కలుపుకొని కొంచెం షుగర్ వేసుకుని కూడా తినొచ్చు, మంచి ఫీలింగ్గా ఉంటుంది. ఇంకా మరి తినే ఐటమ్స్ అన్నీ చెప్పావమ్మా, తినని ఐటమ్స్ ఏంటి అంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. స్పెషల్లీ గోధుమలు అండ్ బియ్యం తినకూడదు ఉపవాసం చేసే రోజు. మేము పుల్కాస్ తింటాము, రోటీ తింటాము, రైస్ తినట్లేదు అంటే కుదరదండి. గోధుమ అయినా బియ్యం అయినా తినకూడదు. పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు లాంటివి కూడా తినకూడదండి. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లికి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. అంతేకాదండి కొంతమంది పెద్దవాళ్ళు టేబుల్ సాల్ట్ కూడా ఉపవాసపు రోజుల్లో తినొద్దంటారు. మరి ఏం తినాలి, ఉప్పు లేకుండా కష్టం అనుకునేవాళ్ళు రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, కల్లుప్పు, దాన్ని మిక్సీ పట్టుకుని వాడుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పానండి, టీ కాఫీకి దూరంగా ఉండండి. ఇది వద్దు అనే రూల్ కాదండి, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి. ఇకపోతేనండి నా చిన్నప్పటి నుంచి నేను విన్న మాట ఇది, శివుడికి ఎందుకో సంపెంగ అంటే నచ్చదంటండి. సంపెంగ పువ్వులో రకాలు ఉంటాయి, గ్రీన్, ఎల్లో అట్లా. ఎటువంటి సంపెంగ పువ్వుని శివయ్యకు మాత్రం సమర్పించుకోండి. మరి ఎందుకు ఏంటి అనేది నాకు తెలీదు, ఈసారి కనుక్కుని తెలిస్తే మీకు చెప్తా. సో మరి ఏం సమర్పిస్తే ఆయన చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు? మీ అందరికీ తెలిసిందేనండి, బిల్వపత్రం, బిల్వ ఆకులు కనీసం ఒక్కటన్నా ఆయనకి పెడితే మాత్రం చాలా అమితానంద భరితుడు అయిపోతాడండి శివయ్య ఇవాళ. సో ఇవాళే కాదు ఏ రోజైనా కూడా, ఇవాళ మరి స్పెషల్ డే కాబట్టి ష్యూర్గా దొరికితే మాత్రం సమర్పించండి. ఇకపోతేనండి ఎవరైనా బిజీగా ఉన్నారు, ఏమి సమర్పించాలి శివయ్యకి? నేనైతేనండి రేగిపళ్ళు సమర్పించాను, ఆయనకి చాలా ఇష్టం అంట. సో సీజన్లో ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి పెట్టానండి. లేదు స్వీట్స్ ఫామ్లో పెట్టాలి అంటే పాలతో చేసిన పదార్థాలంటే ఆయనకి మహా ఇష్టం అంటండి. బర్ఫీ, లేకపోతే పాలకోవాలు, కలాకండ్ ఇలాంటివి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉమ్మెత్తకాయ అండోయ్, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదా, మన వినాయక చవితి అప్పుడు వినాయకుడి దగ్గర కూడా పెడుతూ ఉంటాము. అది కూడా శివయ్యకి చాలా చాలా ఇష్టం. ఈరోజు నేను పెట్టానండి, మీలో ఎంతమంది పెట్టారో కామెంట్ చేయండి. అది కూడా పెట్టండి, చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారంట. ఏవండోయ్ మనమైతే బియ్యం, గోధుమలు తినకూడదు, కానీ శివయ్యకైతే అన్నపాయసం చాలా ఇష్టం. సో నైవేద్యంగా పెట్టడానికి ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఎందుకో చెప్పమంటారా? పాలతో చేసిన నైవేద్యాలు ఆ మహాశివుడికి పెడితే మనకి విజయం, శ్రేయస్సు, ఇంట్లో మనశ్శాంతి అన్నీ బాగుంటాయంటండి. అది మన పెద్దలు చెప్పిన మాట. సో ఎవరెవరికి ఎంత శక్తి ఉంటే అలా పెట్టుకోవచ్చండి, ఇదే పెట్టాలి అనేం లేదు. ఒక్కొక్క ప్లేసెస్లో ఉన్న ఒక్కొక్క ఆచారాన్ని బట్టి పెట్టుకుంటూ ఉంటారు. సో ఇదేనండి నాకు తెలిసిన శివరాత్రి టాపిక్ మీద కొన్ని మాటలు మీతో మాట్లాడాలి ఇవాళ అనుకున్నాను, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకేముందండి, పండగ అయిపోయిన తర్వాత నైట్ జాగారం అందరూ చాలామంది చేస్తారు, కొంతమంది కనీసం 12 వరకు ఉంటారు. అక్కడ వరకు ఉంటామని, నేను మోస్ట్లీ అంతేనండి. నా పద్ధతి అయితే, పిల్లలైతే ఆల్మోస్ట్ 3-4 వరకు ఉంటారు మా పిల్లలు. సో నేను 12 ఆర్ మ్యాక్సిమం 1 వరకు ఉండి నిద్రపోతూ ఉంటారనమాట. సో ఈ జాగరణలో కూడా అండి ఉండడానికి చక్కగా శివయ్య సినిమాలు వస్తూ ఉంటాయి శివరాత్రి అప్పుడు. జనరల్గా ఇప్పుడంటే ఓటీటీలు, నెట్ఫ్లిక్స్లు మనకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. మా చిన్నతనంలో మా టైంలో అయితేనండి వెయిట్ చేసేవాళ్ళం, ఇవాళ శివరాత్రి కదా, లేట్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ టైం 9 తర్వాత 10 తర్వాత ఏం సినిమాలు వస్తాయి, పెద్దవాళ్ళతో అమ్మమ్మలు, నానమ్మలు అందరితో కూర్చుని అట్లా మూవీ ఎంజాయ్ చేస్తుంటే భలే గమ్మత్తుగా బాగుండేదండి. సో బేసిక్గా ఆయన స్మరణలో ఉండాలి అనేది కాన్సెప్ట్ అండి అక్కడ.
అండ్ ఇప్పుడు రైట్ నౌ అయితేనండి మా ఇంటి దగ్గరే ఒక శివాలయం ఉంది. నేను రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాను. మీరు షార్ట్స్‌లో చూసుంటారు. సాయంత్రం పూటండి శివ కళ్యాణం జరుగుతుందనమాట శివయ్యకి, అమ్మవారికి. సో, చాలా బావుంటుంది. హోలాహలంగా జనాలు అండ్ ఆల్. నేను ష్యూర్‌గా వెళ్తాను. అస్సలు మిస్ చేయను. వెళ్తే మాత్రం మీకోసం వ్లాగ్‌గా తీసి మళ్ళీ పెట్టడానికి ప్రయత్నిస్తానండి. సో, అదండి ఇవాల్టి మన శివరాత్రి వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి మీ అందరి లైక్స్ నాకెంతో వాల్యుబుల్. దయచేసి ఒక్క లైక్ చేయండి వీడియోని. అండ్ కంటెంట్ మీకు జెన్యూన్‌గా నచ్చితే మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్‌తో నా వీడియోని షేర్ చేసుకోండి. అన్నట్టు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో దట్ నేను పెట్టే వీడియోస్ ప్రతిరోజు మీకు దొర్లుకుంటూ వచ్చేస్తాయి. ఉండనా మరి? బాయ్.